సదస్సులారా, సాధకులారా, ముందు మీ కామన్ సెన్స్ని మీ వినిమయంలోకి తెచ్చుకోండి. మీ ఇంగిత జ్ఞానాన్ని. ప్రతి ఒక్కళ్ళు చర్మాంక దశ మానవుడు దేవుడిగా మారటం అంటున్నారు. ఒక్కటి మీరు ఆలోచించండి. దేవుడు కానివాడు ఎన్ని చేసినా దేవుడిగా మారడు కదా. అంటే జడం ఎన్ని సాధనలు చేసినా చైతన్యంగా మారదు. దేవుడు కానివాడు, స్వతహాగా దైవం కానివాడు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని రోదనలు చేసినా, ఎన్ని వాదనలు చేసినా అతడు దైవంగా మారలేడు. స్వతహాగా దైవం అయినవాడు ఎంతగా తన దివ్యత్వాన్ని మరిచిపోయినా అతడు దివ్యత్వాన్ని కోల్పోలేడు. సత్తు అసత్తు అవ్వలేదు, అసత్తు సత్తుగా మారలేదు. చైతన్యం తన చైతన్యాన్ని కోల్పోయి జడంగా మారలేదు. జడం ఎన్ని సాధనలు చేసినా చైతన్యంగా రూపాంతరం చెందలేదు. కాబట్టి మానవుడు దేవుడిగా మారటం కాదు, దేవుడే మానవుడిగా వచ్చాడని అర్థమయ్యేదాకా ఈ సాధనలు, ఈ రోదనలు, మనసును నియంత్రించేటాలు, అన్నం తక్కువ తింటాలు, అన్నం ఎక్కువ తింటాలు, శ్వాస మీద ధ్యాసలు ఉంటూనే ఉంటాయి. కొత్తగా మనం దేవుళ్ళం అవటం సంగతి దేవుడెరు. మనం ఎవరం? ఇంకా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అనేక మంది మతాలు పక్కన పెడితే, అనేక మతాల వాళ్ళు, అనేక మంది మనం కప్పలుగా, కోతులుగా, కుక్కలుగా, 84 లక్షల జీవరాశులుగా పుట్టి పుణ్యం పొంది, ఉత్తీర్ణతని పొంది, చివరికి మానవుడిగా పరిణమించామని ఇప్పటికీ నమ్మబలుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు చూడకూడదు చూసినా, తినకూడదు తిన్నా, మాట్లాడకూడదు మాట్లాడినా మళ్ళీ మనం ఆ తిరోగతి పొందుతాం అని చెప్తూనే ఉన్నారు. మరి ఇప్పటికీ అది నమ్ముతూనే ఉన్నారు, దాన్ని విశ్వసిస్తూనే ఉన్నారు. పంది జీవలక్షణం పెంట తింటాం. పంది ఏం పుణ్యం చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలా. పాము జీవలక్షణం విషతుల్యం కాదు, విషమంతా పాములో ఉంటుంది, కాటేస్తుంది పాము. కరోనా క్రిమిలో మంచి కరోనా క్రిమి, చెడ్డ కరోనా క్రిమి ఎలా ఉంటుందో నాకు అర్థం అవ్వలే వాటికి. మీలో ఆ కామన్ సెన్స్ ఉంటేనే మీకు గీతాశాస్త్రం అర్థమవుతుంది. ఏదో సాధన చేసి దేవుడు అవ్వటానికి ప్రయత్నిస్తున్నంతకాలం మీరు దేవుడు అవ్వలేరు. అహం బ్రహ్మాస్మి అన్నారంటే ఐఎమ్ గాడ్ అని డిక్లేర్ చేసుకోమన్నారు, కానీ ఐ విల్ బీ గాడ్. ఏ డే విల్ కమ్ దట్ ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ యాజ్ గాడ్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఐ నో ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎ గాడ్. If you condition yourself that if you are going to perform these deeds grandly, one fine day you will get a certificate certifying that you have already become God. That is not the issue. The Vedas have proclaimed that you are already a God. You are already a God. You are God. The more and more you are trying to become God, you will be riddled in practices. You will be always opting for the wrong medicine. Who you are if you are not human being? What you are if you are not a human being? That is why I always emphasize the sloka number 12, where Lord Sri Krishna says that we are all in the existence since, and we continue the existence forever.
మరి ఎప్పుడూ మనం ఉన్నాము, ఎప్పటికీ మనం ఉంటాము. మనం కాలమే లేనప్పుడు మరి అశాశ్వతమైన వాళ్ళం కదా మనం. సృష్టి ఎప్పటి నుంచి వచ్చినాయి, పురుగులు పుట్రలు ఎప్పటి నుంచి వచ్చినాయి, నువ్వెప్పటోడివి? సో అందుకనే మీరు ఆ స్టూపిడ్ వర్డ్ని మీ థింకింగ్ ప్యాటర్న్ నుంచి బహిష్కరించండి. ఎప్పటికైనా నేను దేవుణ్ణి అవుతాను, ఎప్పటికో అప్పటికి నేను దేవుణ్ణి అవుతాను, ఎప్పటికైనా దేవుణ్ణి అవుతాను, ఎలాగైనా దేవుణ్ణి అవుతాను అని అనుకున్నప్పుడల్లా మీకు ఆయన చెప్పిందంతా సాధనలాగా అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నా, దేవుడు కానివాడు ఎప్పటికీ దేవుడు అవడు. అసలు మానవుడిని దేవుణ్ణి చేసే స్తోమత మనస్సుకు వర్తించదు. మనస్సేవాడయా వర్తించదు మరి నిన్ను దేవుణ్ణి చేయటానికి. అది చపలచిత్వమైనది, స్థిరత్వం లేనిదని చెప్తుంటే అంత పెద్ద ఆధ్యాత్మిక పరిణితిని మనసుకు అప్పచెప్తాడండి ఎవడైనా? జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టం, మీ ఇష్టం. లక్షల మంది గురువులు ఉన్నారు, కోటాను కోట్ల గురువులు ఉన్నారు. వారు చెప్తుంటే ఎంత సమయమైనా తెలియదు. మీ ఇష్టం. మీరు ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాన్ని గ్రహించాలి, నిన్న కామన్ సెన్స్ని వినియోగించుకోవాలనుకున్నప్పుడే ఈ తత్వరహస్యం మీకు బోధపడుతుంది. ఆ తాత్విక చింతన మీలో స్ఫురించగలుగుతుంది. మారాలని మీరు అనుకోండి, మనసు మారాలి, మా ఇంటి పక్కోడు మారాలి, ఎందుకే నీకు అవన్నీ? ఇవన్నీ పక్కన పెట్టు. ఇవాళ ఉన్నట్టుగా నువ్వు రేపు ఉండట్లేదు అనేది గమనించావా? ఇవాళ నీతో పాటు ఉన్నోళ్ళందరూ రేపు నీతో పాటు ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుందా? ఇవాళ నీతో పాటు ఉన్నవన్నీ రేపు పొద్దున్న నీతో పాటు ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుందా? రేపటికి నువ్వు ఉంటావో లేదో అనేది కూడా నిశ్చయంగా లేదనేది అర్థమవుతుందా? మరి ఇంత అనిశ్చలత్వం జీవితం అంటారా దీన్ని? ఏదో నీకు తెలియాల్సింది ఇంకేదో ఉన్నదని ఇప్పటికైనా నీకు అనిపించట్లేదా? జీవితం అన్న మధురమైన పదం ఈ అనిశ్చలమైన అశాశ్వతమైన ఈ మజిలీకి వర్తిస్తుందని ఇంకా ఎలా అనుకుంటున్నావు? కాబట్టి నా మాట విను, దయచేసి మీ హితవు కోరి చెప్తున్నా. కొత్తగా మీరు దేవుడు అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు దేవుళ్ళే అని తెలుసుకుంటే చాలు. మీరు స్వతహాగా దైవమే. వచ్చిన చిక్కల్లా మీలో ఉన్న మనిషితోనే, మీలో ఉన్న మనిషితో, మీలో ఉన్న మానవత్వంతో మీరు ఎలా వ్యవహరిస్తున్నారన్నదే ప్రధానమైన అంశం. యు ఆర్ ఆల్రెడీ గాడ్. You should become master in dealing with your humanity. You should be smart in dealing with your humanity. It is not human being becoming God. The spirituality teaches God realizing his divinity and handling his humanity. If you are smart enough, you will master in dealing with your humanity. Yes, that is what spirituality teaches. You should be aware that you are consciousness. You should awake your neurological brains, neurons which are meant for spiritual knowledge. Live a life of divinity. Live a life of realization. If you view Bhagavad Gita from the enlightened being's point of view, you will realize that it is a mystical, magical teaching. So with this brief introduction, let us shift our gaze to chapter number 6, verse number 27. Yes. ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 27వ శ్లోకం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం.
భావం. తన పరమాత్మ తత్వంతో పరమాత్మతో ఏకీకృతమవడంలో కృతార్థుడైన వాడే యోగీశ్వరుడు. ఓ యోగీశ్వరుడి యొక్క అంతరంగం ఎంతటి మహిమాన్వితంగా ఉంటుందో ఆచార్యులు ఈ నిర్దిష్టమైన శ్లోకంలో వివరణాత్మకంగా వివరించారు. యోగీశ్వరుడి మనస్సు అనునిత్యం ప్రశాంత ఊయలలోనే ఓలలాడుతూ ఉంటుంది. అకల్మషంగానే శాంత రజసంతోనే సుసంపన్నమవుతుంది. అతడు ఉత్తమోత్తమమైన బ్రహ్మానంద పారవశ్యంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. సో అదే మరి ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలందరూ వీటన్నిటిని కండిషనింగ్ చేసి ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతావు అని చెప్తున్నారు. ఏ కండిషను? ప్రశాంతమైన మనస్సు. ప్రశాంతమైన మనస్సును పొంది చదువమ్మా ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తల భాష్యం. ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి. సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావం పొందినవాడు యోగి. అప్పటికి మనస్సు ప్రశాంతంగా ఉండాలి, పాపరహితుడు అవ్వాలి, తర్వాత రజోగుణం శాంతించాలి. ఇవన్నీ అయిన తర్వాత పరమాత్మ నేను వేరు కానీ ఏకీ దర్శనం చేసుకోవాలి. 4 కండిషన్స్ అయితే అప్పుడు అగు యోగి బ్రహ్మానందమును పొందును. అప్పుడు బ్రహ్మానందం పొందుతాడు. బ్రహ్మానందం పొందకుండా మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుందో నాకు అర్థం అలా. రజోగుణం శాంతించడం ఎలా సాధ్యమో నాకు అర్థం అలా. కాబట్టి నిర్ద్వంద్వంగా వారి భాష్యంతో నేను విభేదిస్తున్నాను. నా ఉద్దేశంలో తన పరమాత్మతో ఏకీకృతం అవటంలో కృతార్థుడైన వాడే యోగీశ్వరుడు. అసలు అక్కడి నుంచి ఎత్తుగడు. An aspirant when he realizes that he is God, an aspirant when he realizes about his divinity, when an aspirant realizes that he is God, and when he is successful in reconciling all the differences between God and himself, and eventually when he declares that he is God, he can be termed as yogi. ఎవరితో సంగమించాడు? ఈ జీవాత్మ ఒక పక్కన మానవత్వం, మనసు, బుద్ధి, శరీరం ఉంది, ఇంకో పక్కన దివ్యత్వం ఉంది. దివ్యత్వంతో సంగమించాడు, దివ్యత్వంతో అభేదాన్ని దర్శించాడు, తన శాశ్వతత్వంతో అభేదాన్ని దర్శించాడు, తాను శాశ్వతమైన వాడినని అర్థం చేసుకున్నాడు. అలా అర్థం చేసుకున్నవాడిని యోగీశ్వరుడు అంటారు. తన పరమాత్మ తనంతో తత్వంతో సంగమించిన వాడిని యోగీశ్వరుడు అంటాడు. అలాంటి యోగీశ్వరుడి యొక్క అంతరంగం ఎంతటి మహిమాన్వితంగా ఉంటుందో చెప్తున్నారు. ఓ యోగీశ్వరుడి అంతరంగం కన్నా మించిన సౌందర్యం విశ్వంలో ఉండదు. ఓ యోగీశ్వరుడి అంతరంగ సౌరభం ఎంత అద్భుతంగా ఉంటుందో. అంబరాంతరంగం, అంతరాంగ అంబరం అలా ఉంటుంది యోగీశ్వరుడు అంతరం. దాన్ని వర్ణిస్తున్నారు. ఆయన ఎలా ఉంటుంది? ప్రశాంత మనసం. యోగీశ్వరుడు మనసు అనునిత్యం ప్రశాంత ఊయల్లోనే ఓలలాడుతూ ఉంటుంది. మరి ఇంతకుముందు చంచలత్వం అన్నీ చెప్పి ఇంతకు మునుపటి శ్లోకంలో దానికి చంచలత్వం ఉందయా, అది నిశ్చలంగా ఉండదయా అని, ఆ చంచలత్వం మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుతావా? నువ్వు ప్రశాంతంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉంటావు? ఈ ప్రపంచం ఉన్నా లేకపోయినా నేను ఉంటానని నీకు అర్థమైనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సో సుజ్ఞాన సముపార్జన వలన యోగీశ్వరుడు దృక్కోణాలోచన సంవిధానంలో సంస్కరణ జరగటం వలన అప్పటికే సంస్కరింపబడిన ఆలోచన సంవిధానాన్ని మనస్సు ప్రతిబింబించడం వలన మనసు ప్రశాంతతను ఉంటుంది. మనసు జీవలక్షణంగా గందరగోళానికి గురైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే ఇంటెన్సిటీ తగ్గిపోద్ది. మనసు గందరగోళం ఉంటానే ఉంటుంది, కానీ ద ఇంటెన్సిటీ తగ్గుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే నిన్నేం చేయలేదు. సో యోగీశ్వరుడు మనసు అలా ఉంటుంది.
సో ఇలా ఈ మనసు ప్రశాంతంగా ఉన్నవాడు యోగీశ్వరుడు అవడు. యోగీశ్వరుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంతే. రెండోది, యోగీశ్వరుడు మనసు అనునిత్యం ప్రశాంత ఊయల్లోనే ఓలలాడుతూ ఉంటుంది. తర్వాత అకల్మషంగానే ఉంటుంది, ట్రాన్స్పరెంట్గానే ఉంటాడు, అతని హాయిగా ఉంటుంది. మానవత్వానికి సంబంధించిన కలుషితాలు ఏవి అతడిని కలుషితం చేయజాలు. యోగీశ్వరుడు మనస్సు అనునిత్యం ప్రశాంత ఊయల్లోనే ఓలలాడుతూ ఉంటుంది. అకల్మషంగానే రజోగుణం కూడా శాంతిస్తుంది. రజోగుణం శాంతించిన వాడు యోగీశ్వరుడు అవడు. యోగీశ్వరుడు రజోగుణం కూడా శాంతిస్తుంది. అతడు ఉత్తమోత్తమైన బ్రహ్మానంద పారవస్యంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. అది మీ ఇష్టం. ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా అపార్థం కూడా చేసుకోవచ్చు. ఒక పని చేయండి, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవటంలో కృతార్థులైనప్పుడు, మీ మనసు పూర్తిగా అకలుషితంగా ఉన్నప్పుడు, మీరు పరమాత్మ వేరు, పరమాత్మ ఉత్తమోత్తమైన వాడు, నేను సాధారణమైన వాడిని, నేను మనిషిని అని ఆయనతో ఏకీభావ స్థితిని మీరు దర్శించినప్పుడు, మీ రజగుణం శాంతించినప్పుడు, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత బ్రహ్మానంద పారవస్యం వస్తుందని అర్థం చేసుకునే ఒక దృక్కోణం మీకు అందుబాటులో ఉంది. లేదు నువ్వు కొత్తగా దేవుడు అవ్వాల్సినవేం లేదు, కొత్తగా నువ్వు శాశ్వతత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కనీసం ఒక్కసారి కూడా పుట్టలేదు, ఒక్కసారి కూడా మరణించలేదు. అయం కదాచిత్ న జాయతే కదాచిత్ న మ్రియతే, అయం అజః అయం శాశ్వత అయం నిత్య. సో నువ్వు కొత్తగా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ మనస్సు కూడా నీలో పొందిన పరిమళాల యొక్క సాన్నిహిత్యం చెలి మీ మనస్సు కూడా చేస్తుంది. పరిమళ భరితమైన వాతావరణంలోకి, ఆ ఆవరణలోకి కూడా నెమ్మదిగా మనస్సు కూడా చేరుకుంటుంది. నీ పరిమళాలతో కాస్త స్నేహాన్ని ఆశిస్తుంది, కాస్త సాన్నిహిత్యాన్ని ఆశిస్తుంది. పరిమళ భరితమైన నీ సన్నిధానాన్ని మనస్సు ఆశ్రయించి కాస్త ప్రశాంతతని పొందుతుంది నేను అనుకుంటున్నాను. మనసు మీద నువ్వు ఆధారపడతావో, నీ మీద మనసు ఆధారపడుతుందో నువ్వు నిర్ణయించుకో, నీ ఇష్టం. అతడు అకల్మషంగా ఉండకుండా ఏముంటాడండి? ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్పరెంట్. The physicality is not going to contaminate him. That's it. శాంతరజసం, అతడు రజోగుణం కూడా శాంతిస్తుంది. ఎందుకంటే అసలు బ్రహ్మభూతం, బ్రహ్మ యొక్క భూతం ఇది. ఈ భూతంలో నివసిస్తున్న బ్రహ్మ బయటకు వచ్చాడు. బ్రహ్మ యొక్క భూతం అయిపోయింది, బ్రహ్మభూత అయిపోయింది. తర్వాత ఏనం యోగినం, అసలు యోగీశ్వరుడు ఉత్తమోత్తమైన ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నా ఉద్దేశంలో తన పరమాత్మ తత్వంతో, పరమాత్మతో ఏకీకృతుడైన వాడే యోగీశ్వరుడు. యోగీశ్వరుడు యొక్క సుగంధాలు ఎలా ఉంటాయో చెప్తుంటే, ఇవన్నీ అయిన తర్వాత యోగీశ్వరుడు అవుతాడంటే ఇంక మనం చేయగలిగేది ఏం లేదు, మీ ఇష్టం. నేను అందుకే ఓపెనింగే మిమ్మల్ని విన్నవించుకున్నా. As long as you are trying to become God, all these practices will apply to you. You will be riddled in the practices. But once you understand the truth about you, once you understand the knowledge about you, you will realize that you are already a God. You are a God, you have come here to experience humanity, so that the wisdom of the divinity gets expanded. So then you will not be riddled in the practices. Then only you will say no to the practices, and you will invite a fragrance called realization. You will invite a fragrance called explore. That's it.
సదస్సులారా, సాధకులారా, అహం బ్రహ్మాస్మి అన్న సత్యం అవగతమైతే నేను దైవాన్ని అన్న అంశం తేటపడుతుంది. 2వ అధ్యాయం 20వ శ్లోకం అర్థమైతే మనం ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా పుట్టడం అనేది జరగలేదు, మరణించడం అనేది అంతకన్నా జరగలేదు అన్నది అర్థమైపోతుంది. అప్పుడు నేను దైవాన్ని అవ్వటానికి ప్రయత్నిస్తున్నాను అన్న వెకిలి పదం మీ ఆలోచన సంవిధానం నుంచి ముండనం అయిపోతుంది. కానీ ఎప్పటికైనా నేను దైవాన్ని అవుతాను, నేను దైవాన్ని అయ్యే తీరుతాను, ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే నేను దైవాన్ని అవుతాను అని మీరు అనుకుంటున్నప్పుడల్లా మీకు సత్యం అనే దాన్ని వదిలేసి సాధన వైపు మొగ్గు చూపుతారు. సాధన పాత్ర చేస్తుంది. మీలో ఉన్న పాత్రకి, నీలో ఉన్న మనిషికి, నీలో ఉన్న దైవాన్ని దైవం చేయగలిగే స్తోమత లేదు, సమర్థత లేదు. ద హ్యూమన్ బీయింగ్ అండ్ ది బిలాంగింగ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు మేక్ యూ గాడ్. ద హ్యూమన్ బీయింగ్ అండ్ ది ఫ్యాకల్టీస్ పర్టైనింగ్ టు హ్యూమన్ బీయింగ్, దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు మేక్ యూ గాడ్. సో నీలో ఉన్న మనిషికి నిన్ను దైవం చేయగలిగే స్తోమత లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దైవాన్ని. నేను దైవాన్ని అవుతాను అనే ధోరణి నీకున్నప్పుడు అన్ని సాధనలాగానే కనిపిస్తాయి, అన్ని కండిషన్స్ లాగానే కనిపిస్తాయి. నేను ఆల్రెడీ దైవాన్ని, మానవత్వం అనే అనుభవాన్ని అనుభవించి అనుభూతి చెంది నా ప్రజ్ఞా పరిధులను విస్తరించుకోవడం కోసం నేను వచ్చాను అనుకున్నప్పుడు నీ అడుగులు సత్యం వైపుకి, జ్ఞానం వైపుకి వెళ్తాయి. ఎప్పుడైతే నేను సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నాలో ఉన్న పరమాత్మ తత్వంతో అభేదాన్ని దర్శించడంలో కృతార్థుడయ్యి నాలో ఉన్న పరమాత్మతో ఏకీకృతం అవుతానో అతడు యోగీశ్వరుడు. సో ఆ యోగీశ్వరుడు యొక్క అంతరంగం ఇలా ఉంటుంది అని ఆచార్యులు ఉపదేశించినట్లుగా నేను భావిస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను. జై శ్రీకృష్ణ. ఆత్మ సంయమ యోగం 28వ శ్లోకం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని రావిద్దాం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆత్యంతం సుఖమశ్నుతే. భావం: ఈ విధముగా ఓ యోగీశ్వరుడు నిష్కల్మషమైన అంతరంగాన్ని కలిగియుండి సతతం తన ఆత్మస్థితిలోనే ఓలలాడుతూ అత్యంత సుఖముగా తానే ఉన్న తన పరమాత్మతో ఏకీకృతమై ఉండడంలో కృతకృత్యుడవడం వలన అనునిత్యం అనంతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. విగత కల్మషః పాత్రకి సంబంధించిన కలుషితాలతో కలుషితం అవ్వకుండా యోగి, యోగీశ్వరుడు ఏవం ఈ విధముగా సదా సంతతము ఆత్మానం యుంజన్ తన నిజతత్వమే అయి ఉన్న ఆత్మస్థితిలో స్థితుడై ఉంటూ సుఖేన సుఖముగా బ్రహ్మ సంస్పర్శం తానే అయి ఉన్న తన పరమాత్మతో సదా ఏకీకృతమై ఉండడం వల్ల ఆత్యంతం అనంతమైనది ఎనుగు సుఖం ఆనందమును అశ్నుతే అనుభవించును. ఈ శ్లోకం చెప్పే ముందు సదస్సులను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిసారి మీకు ఎక్కడ సందేహం వచ్చినా ఈయన సాధన చేసి మన్ని భగవంతుడు అవ్వమంటున్నాడా అనేది ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. నేనేమో సాధన చేయమని చెప్పట్లేదు, ఆయన సత్యాన్ని తెలుసుకుంటే ఆల్రెడీ నీ సర్వోత్కృష్టమైన స్థితి నీకు తేటపడుతుంది అని నేను చెప్తున్నా. రెండో సంక్లిష్టత ఎక్కడంటే కృష్ణుడి యొక్క వైభవం గురించి చెప్తున్నారా, మిగతా ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలందరూ కృష్ణుడి వైభవం గురించి చెప్తున్నాడు అంటున్నారు. నేనేమో కృష్ణుడి వైభవం గురించి కాదు, నీ వైభవం గురించి చెప్తున్నాను నేను అంటున్నా. రెండు చోట్లే ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలకి రామసుతుడైన నేను చెప్తున్న భాష్యానికి రెండే తేడాలు. సాధన చేయి, ఎప్పటికైనా ఈ స్థితికి ఉద్ధరించుకుంటావు అన్నది వారి వాదన. నువ్వు ప్రత్యేకించి ఉద్ధరించుకోవాల్సిందేం లేదు, ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకో అన్నది నా వాదన. అక్కడే డిఫరెన్సెస్ వస్తున్నాయి. రెండోది వైభవపేతమైన అంశాలు కృష్ణుడి గురించి చెప్పాడని వాళ్ళ వాదన, నీ గురించి చెప్పాడన్నది నా వాదన. ఈ సంక్లిష్టత
మీకు తొలగిపోవాలంటే ఒక్కటే, ఎక్కడ మీకు సంక్లిష్టత వచ్చినా వెంటనే మీరు మళ్ళీ ఒకసారి సాంఖ్యశాస్త్రం చదువుకోండి. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా ఒకసారి చదువుకోండి. అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నీ గురించే చెప్పాడు. నువ్వు నేను మనందరం, నువ్వెప్పుడు చనిపోలేదు, ఇంకెప్పుడు చనిపోవు, నువ్వు అంతటా ఉన్నావు, అన్నిటా ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు అని చెప్పేశాడు. అది ఎప్పుడైతే అర్థమైందో సాధన చేయాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ఆ స్థితిలో ఆల్రెడీ ఉన్నావు, ఆ స్థితి తెలుసుకోవటం ఉంటుంది కానీ సాధన చేయాల్సిన అవసరం లేదని నీకు తేటపడుతుంది. రెండో క్లారిఫికేషన్, కృష్ణుడి గురించి చెప్పాడా నీ గురించి చెప్పాడా అనేది 11వ శ్లోకం 25వ శ్లోకం దాకా చదివితే రెండో సాంఖ్యశాస్త్రం నీ గురించే చెప్పాడని తేటపడుతుంది. అప్పుడు ఈ సంక్లిష్టతలన్నీ అవే తొలగిపోతాయి. ఇంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆత్యాంతం సుఖమస్నుతే. ఈ విధముగా ఓ యోగీశ్వరుడు నిష్కల్మషమైన అంతరంగాన్ని కలిగి ఉండి సతతం తన ఆత్మస్థితిలోనే ఓలలాడుతూ అత్యంత సుఖముగా తానే అయి ఉన్న తన పరమాత్మతో ఏకీకృతమై ఉండటంలో కృతకృష్ణుడు అవటం వలన అనునిత్యం అనంతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. అది కిందిసారి చెప్పినట్టు ఈ విధముగా ఓ యోగీశ్వరుడు నిష్కల్మషమైన అంతరంగాన్ని కలిగి ఉండి, నిష్కల్మషమైన అంతరంగం సహజంగానే ఉంటుంది అతనికి, ప్రయత్నపూర్వకంగా రాదు, అది అప్రయత్నంగానే వస్తుంది. అంటే పాత్రకు సంబంధించిన మలినాలతో తన అంతరంగాన్ని కలుషితం చేసుకోకుండా ఉండగలుగుతాడు, తాను ఉందామనుకున్నట్లుగా ఉంటాడు, తన అభివ్యక్తీకరణ తన వ్యక్తిత్వంతో నియంత్రించకుండా ఉండగలుగుతాడు, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, అన్కంటామినేటెడ్గా ఉంటాడు. సత్యం తెలుస్తున్న కొద్దీ నువ్వు భౌతికం నుంచి ఎప్పుడైతే ఏమి ఆశించవో, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించావు. See, from the beginning I have been telling you that I have come here not to influence you, but to appraise you. నేను మిమ్మల్ని ప్రభావితం చేయడానికి రావట్లా, కొన్ని అంశాలు తెలియజేయడానికి వచ్చా. సో ఎప్పుడైతే బాహ్యం నుంచి మనం ఏమి ఆశించమో, భౌతికం నుంచి ఏమి ఆశించమో, ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐ హ్యావ్ నాట్ కమ్ హియర్ టు ఇంప్రెస్ యూ ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ, బట్ టు అప్రైజ్ యూ అని చెప్తుంటాను నేను ఎప్పుడు. సో ఎప్పుడైతే మనం భౌతికం నుంచి ఏమి ఆశించమో, ఎవరిని మనం మెప్పించాల్సి ఉంటుంది. ఎవరు లేకపోయినా మనం అనుకున్నది జరుగుద్ది. మనం అనుకున్నది వీళ్ళందరూ ఆపగలిగినా ఆగదు, వీళ్ళందరూ ఆపినా ఆగదు, వీళ్ళందరూ లేకపోయినా మనకు వచ్చేస్తుంది. సో భౌతికం నుంచి ఎప్పుడైతే నువ్వు ఏమీ ఆశించట్లేదో ఆటోమేటిక్గా నువ్వు ట్రాన్స్పరెంట్గానే ఉంటావు. భౌతికం ఎప్పుడైతే నిజం కాదని తెలిసిపోయిందో, భౌతికమైన అంశాలతో ఆటోమేటిక్గా నువ్వు కలుషితం అవ్వవు. సో అలా ఉంటుంది యోగీశ్వరుడి యొక్క అంతరంగం. ఎన్నోసార్లు చెప్పాను మీకు, విన్నవించుకున్నా. మానవుడు ఇప్పటిదాకా ఊహకు కూడా ఊహించుకోలేని సౌందర్యం స్త్రీమూర్తిలోనో లేకపోతే సిరి సంపదల్లోనే ప్రకృతిలోనో లేదు. నెవ్వెరిపోయే సౌందర్యం యోగీశ్వరుడి అంతరంగం. అంతరంగ అంబరం అది, అంతరంగ సౌందర్యం అది. సో క్లుప్తరమ్యంగా చెప్పుకోవాలంటే యోగీశ్వరుడి యొక్క అంతరంగం గురించి, అంతరంగ వైభవం గురించి, ఆ సౌందర్యం గురించి చెప్తున్నారు అంతే. సో యోగీశ్వరుడి యొక్క అంతరంగం, యోగీశ్వరుడు ఈ విధముగా ఓ యోగీశ్వరుడు నిష్కల్మషమైన అంతరంగాన్ని కలిగి ఉంటాడు, సతతం తన ఆత్మస్థితిలోనే వల్లాడుతూ ఉంటాడు, అత్యంత సుఖముగా ఉంటాడు, తానే ఉన్న తన పరమాత్మతో ఏకీకృతమై ఉండటంలో కృతకృష్ణుడు అవటం వలన అనునిత్యం అనంతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. ఇది. సో సార్, వెన్ ఎవర్ యూ స్పీక్ ఆఫ్ జాయ్, యూ షుడ్ బి రిమైండెడ్ ఆఫ్ ట్రూత్, దట్ రియలైజేషన్ ఇస్ ది ఫ్లేవర్ and the joy is the fragrance from that flower.
ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ ఆల్వేస్ రియలైజేషన్. ద జాయ్ డజంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఎఫర్ట్, ఎండేవర్. ఇట్ ఈస్ ఆల్వేస్ ది ఫ్లేవర్ ఆఫ్ రియలైజేషన్. సో బ్రహ్మానంద పారవస్యం బ్రహ్మ తానని తెలుసుకోవటం నుంచి వస్తుంది, కానీ బ్రహ్మ జ్ఞానం వలన వస్తుంది, కానీ కొత్తగా బ్రహ్మ అవటం వల్ల రాదు. నేను బ్రహ్మని కాదని భ్రమ తొలగిపోయినప్పుడు, నేను తత్వతహగానే దైవాన్ని అర్థమైనప్పుడు వస్తుంది ఆనందం. కాబట్టి ఎప్పుడు న్యాయ నిర్ణేతలు మీరే. మీరు చూడొచ్చు, నా వ్యూవర్షిప్ 1000 మంది కన్నా మించదు. కానీ మొట్టమొదటిసారి నిన్న కొంచెం ఆశ్చర్యపోయా. నాది జైత్రయాత్ర సాంగ్ 50,000 నిన్న ఫస్ట్ టైం నేను చూసి ఆశ్చర్యపోయా. సో కానీ మామూలుగా ఎపిసోడ్స్ చూస్తే 1000 కన్నా ఉండవు నా వ్యూవర్షిప్. పర్వాలా. ఈ 1000 మంది కూడా, దాంట్లో కూడా నిజంగా నిజాయితీగా ఉండేవాళ్ళు ఒక్కళ్ళిద్దరున్నా చాలు, నా జన్మ చరితార్థమైనట్లుగా నేను భావిస్తా. మారమని మనవి చేసుకుంటున్నా. మారనని మీరు మారని చేస్తే నేనేం చేయగలను? నమస్కరించుకోవటం తప్ప. జయోస్తు. శుభం. మళ్ళీ కలుద్దాం.